నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 48 గంటల్లోగా ఇటుక బట్టీలు ఖాళీ చేయాలి నర్సింగాపూర్ భూములను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ కులాల పేరు మార్పుపై త్వరలో తుది నిర్ణయం రాజన్న ఆలయంలో బీసీ కమిషన్ ప్రతినిధుల పూజలు రామగుండం కార్పొరేషన్ ఆఫీసు ఎదుట సిపిఎం మహాధర్నా సమస్యలు పరిష్కరించాలని నేతల డిమాండ్ గ్రామాలకు తాగునీరు అందించండి ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో ఇక వార్తల్లోని వివరాలు నర్సింగాపూర్ ప్రభుత్వ భూములను వెంటనే ఖాళీ చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఇటుక బట్టి నిర్వాహకులను ఆదేశించారు ఇందుకోసం 48 గంటల డెడ్ లైన్ విధిస్తున్నట్టు హెచ్చరించారు జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ ప్రభుత్వ భూములను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఇప్పటికే ఆక్రమణకు గురి అయిన భూములకు సంబంధించిన పట్టాలు రద్దు చేశామన్న కలెక్టర్ త్వరలోనే భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లోని 437, 251 సర్వే నెంబర్లలోని ఇటుక బట్టీలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాలు రద్దు చేసిన భూముల్లోని ఇటుక బట్టీలు తొలగించాలని ఇందుకోసం 48 గడువు విధించామని తెలిపారు ఖాళీ చేయని పక్షంలో నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్న వ్యవహారంలో క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు అయితే మొదటగా ప్రభుత్వ భూములను డాక్యుమెంట్స్ పరంగా స్వాధీనం చేసుకున్నామని త్వరలోనే పూర్తిగా భూములన్నింటినీ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు న్యాయ నిపుణుల సలహా మేరకు అక్రమ పట్టాలు చేసుకున్న వారితో పాటు సహకరించిన అధికారులపైన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు ఇక్కడ నర్సింగాపూర్ సంబంధించి మనకి 251 సర్వే నెంబరు అండ్ 437 సర్వే నెంబర్ సంబంధించి 90 acres ఆఫ్ ల్యాండ్ ఏదైతే మనం ఆల్రెడీ గవర్నమెంట్ అసైన్ చేసిందో అసైన్మెంట్ సంబంధించి అవన్నీ కూడా ఎంక్రోచ్ అవడం జరిగింది సో దాని మీద సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత ఏవైతే పట్టాస్ ఏవైతే ఉన్నాయో అవి పిఓటీ యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగింది ఏవైతే మనం సేల్ రిజిస్ట్రేషన్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది సో 90 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ 437, 251లో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది సో గవర్నమెంట్ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నది అదంతా కూడా సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సేల్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అదంతా అవ్వదు అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ప్రొహిబిటెడ్లో ఉంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఇంతకుముందు అసైన్ చేశామో వాళ్ళు వేరే వాళ్ళు అమ్ముకోవడం అదంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళు ఇటుకబట్టి వ్యాపారం చేయడం కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ప్రెజ్యూమ్ చేసుకున్నాయి కాబట్టి అదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో చేస్తూ ఉన్నట్టు సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి 48 hours మొత్తం క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పిఓటీ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్లో పెట్టుకున్నట్టుగా ఏదర్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు లేకపోతే ఉన్నదంతా కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ కూడా గవర్నమెంట్ ప్రొసీడ్స్ పంపించడం జరుగుతుంది సో 48 hours మనం డెడ్ లైన్ ఇస్తూ ఉన్నాం ఆఫ్టర్ దట్ విల్ టేక్ యాక్షన్ అంటే అక్రమంగా పట్టా చేసుకునే వారిపై ఏదైనా కేసులు ఫస్ట్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంటుంది ల్యాండ్ ఫస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్ పేపర్ రెజ్యూమ్ చేసుకున్నాం తర్వాత ఫిజికల్ కూడా పొసెషన్ చేసుకుంటాం తర్వాత దీని మీద ఏమైనా ఉన్నా దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేయించి ఇఫ్ నీడెడ్ వీళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం మన చట్టంలో ఉంది వేములవాడ రాజన్న ఆలయాన్ని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ దర్శించుకున్నారు సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం కమిటీ సభ్యులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు బీసీలోని పలు కులాల జీవన స్థితిగతులను పరిశీలించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ రంగు బాలలక్ష్మి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పూజా కార్యక్రమాల అనంతరం ఈవో వినోద్ రెడ్డి ప్రసాదం అందించారు అనంతరం చైర్మన్ సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్ చట్టరూపం దాల్చాలని వేములవాడ రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నట్టు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం పట్టణంలోని దొమ్మరి వంశరాజు కులస్తుల జీవన స్థితిగతులను బీసీ కమిషన్ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. సిరిసిల్ల, జగిత్యాల, ధర్మపురి, వేములవాడ తదితర ప్రాంతాల నుంచి పలు కులాలకు చెందిన పేర్లు మార్చాలని బీసీ కమిషన్కు వినతి పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. బీసీలోని కొన్ని కులాల పేర్లు తిట్టినట్టుగా ఉండడంతో పాఠశాలలు, ఉద్యోగం చేసే ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో వీటన్నింటిపై బీసీ కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కొన్ని కులాల పేర్లు తిట్టు పదాలుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిచ్చగుంట్ల, దొమ్మర, బుడబుక్కల, ఆ కులాల పేర్లు అనేది మార్చాలి. మా పిల్లలు కాలేజీలో, స్కూల్లో వెళ్ళినప్పుడు సమాజంలో మమ్మల్ని చులకన భావంతో చూడటం జరుగుతుంది. మాతో, మా పిల్లలతో ఇతర కులస్తుల పిల్లలు అనేది మమేకం కావటం లేదనేది రిప్రజెంటేషన్స్ గతంలో రావటం జరిగింది. దానికి బీసీ కమిషన్ అనేది ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ కులాల మార్పుల్లో గురించి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి బీసీ కమిషన్ ఆఫీస్లో ఈ అన్ని కులాల వారి యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇప్పుడు ఫీల్డ్లో అంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఈ కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు న్యూనతా భావంతో ఫీల్ అవుతున్నారు, వారిని ఏ విధంగా అనేది సమాజంలో వేరుగా చూస్తున్నారు అనే విషయాన్ని వారి ద్వారా తెలుసుకోవటానికి అనేది రావడం జరిగింది. ఇంతకుముందు మహాలక్ష్మి నగర్లో దొమ్మర బస్తీకి వెళ్ళడం జరిగింది. అక్కడ చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఏ విధంగా వాళ్ళు బాధపడుతుందనే మాట చెప్పడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఆఫీసు ఎదుట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు భూపాల్, జిల్లా నాయకులు యాకయ్య, కుమారస్వామి, రాజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి కార్పొరేషన్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. నగరంలోని అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలు పరిష్కరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పినాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు. అందుకని ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అమలు, అలాగే స్థానిక సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీ, అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి, ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఈనాటి చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి కనికి రావడం జరిగింది. ఇక్కడ గోదావరి కని ప్రాంతంలో, పట్టణంలో 4 ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్లో, భగత్ సింగ్ నగర్లో, ఐలమ్మ నగర్లో, మల్లు స్వరాజ్యం గారి నగర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళకి వెంటనే పట్టాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సింగరేణి ఖని కార్మికులకు సొంతటీకరణ అమలు చేయాలని కూడా ఈ మహాధర్నా డిమాండ్ చేస్తుంది. మరి డాక్రా మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, ఆ విధంగా అనేక మంది మహిళలు మేము డివిజన్లమైనప్పుడు, బస్తీలమైనప్పుడు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అందుకోసం ఇవాళ ఈ మహాధర్నా ఏదో ఏ మీటింగ్ కోసమో, ఓ కార్యక్రమం కోసమో, కార్యదర్శి రాక కోసమో పెట్టింది కాదు. ఈ మహాధర్నా పోరాటం రూపాయలు దాచుకోవడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో 1 హామీ తప్ప మిగతా ఏ ఒక్క హామీ అమలు కావటం లేదని కూడా ఈ ప్రాంతంలో ఉండే 50 డివిజన్ల ప్రజలు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో తాగునీటి కోసం మహిళలు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో సిద్దిపేట టు హనుమకొండ ప్రధాన రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. 10 రోజులుగా తాగునీరు రావడం లేదని పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాగేందుకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సుమారు గంటకు పైగా మహిళలు రోడ్డుపైనే ఉండడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. గణపురం మండలం చెల్పూరు జెడ్పీహెచ్ఎస్ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలోని 10th ఎగ్జామినేషన్ సెంటర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్కు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు అన్ని పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, తదుపరి పరీక్షలు కూడా ఇదే స్ఫూర్తితో నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, చీఫ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు. ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముంపు గ్రామాలకు పూర్తి పరిహారం చెల్లిస్తామన్న ప్రభుత్వం చివరికి వారిని మోసం చేసిందన్నారు. వెంటనే ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు 5,04,000 నగదును చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల పరిసరాలు, ప్యాకేజీలు ఇచ్చి నిర్వాసితులకు ఉపాధి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, సీనియర్ నాయకులు లింగంపల్లి శంకర్, ఏరెడ్డి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్, నర్సింగోజు శంకర్, ఉపాధ్యక్షులు బీరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మిడ్మానేర్ నిర్వాసితులకు అండగా ఆ రోజు గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి 5,04,000 వెంటనే ప్రకటించాలని, పెండింగ్ సమస్యలు, ఇండ్ల నష్టపరిహారం, ఆడపిల్లల ప్యాకేజు, ఇంకా రావాల్సిన పట్టాలు, మిగతా పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని వేములవాడ అర్బన్ ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ మండల పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ముంపు గ్రామ నిర్వాసితుల పక్షాన నిలబడి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మిడ్మానేర్ నిర్వాసితుల ఏవైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా 5,04,000 రూపాయలు హామీ ఏదైతుందో ముంపు గ్రామాలల్లో అందరూ అప్పుల పాలై అరిగోస పడుతున్నారు. మీరు వెంటనే 5,04,000 విడుదల చేయాలి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ముంపు గ్రామ నిర్వాసితులకు భారతీయ జనతా పార్టీ భాగంగా సర్వం త్యాగం చేసిన త్యాగదినుల యొక్క సమస్యలు నేటికి పెండింగ్లోనే ఉంటున్నాయి. 2004లో మొదలైనటువంటి ఈ మధ్యమానేర్ ప్రాజెక్టు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు, భూ నిర్వాసుల యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు. 2014 నుంచి 2023 వరకు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగించింది. వేలాది ఎకరాలు 11,000 కుటుంబాలు సర్వం త్యాగం చేస్తే, మొత్తం వ్యవసాయ భూములని కోల్పోయి మా ఇళ్ళని కోల్పోతే, నాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, నిన్నగాక మొన్నటిదాకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా ఏ ఒక్క నిర్వాసితుల యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు. ఈ ప్రభుత్వాలకు సంబంధించి ముఖ్యంగా నేటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసన
ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మాటలైతే కోటలు దాటుతూ ఉన్నాయి కానీ చేష్టలు మాత్రం గడపలు కూడా దాటేటువంటి పరిస్థితి లేదు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడకు 2015లో వచ్చి నిర్వాసితులందరినీ కడుపులో పెట్టుకొని ఆదుకుంటా ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చిండు. మాట తప్పినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా 6 గ్యారంటీలు అమలు చేస్తోందన్నారు. బీజేపీ పార్టీ మతతత్వ రాజకీయాలను కొనసాగిస్తుందని, అంటరానితనాన్ని పెంచి పోషిస్తుందని ఆరోపించారు. అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ వ్యవస్థల కోసం పనిచేస్తున్న బీజేపీ బడుగు బలహీన వర్గాల ఆశయాజ్యోతి బీఆర్ అంబేద్కర్ను అవమానిస్తుందని మండిపడ్డారు. త్వరలో చేపట్టనున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శివరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ రాము నాయక్, వైస్ చైర్మన్ లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షులు చంద్రమౌళి పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం సంపాదించింది కాంగ్రెస్ పార్టీ. అలాగే సంపాదించిన స్వతంత్రాన్ని పదిలంగా ప్రజలకు అందించాలి. ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో స్వేచ్ఛ స్వతంత్రాలతో ఏదైతే మహాత్ముడు బాపూజీ కలలు కన్నాడో అటువంటి కళలను నిజం చేసే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా తిరిగి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుతూ, ప్రాంతాలను కలుపుతూ, భాషలను కలుపుతూ, భావాలను కలుపుతూ, మతాలను కలుపుతూ అందరికి కూడా సమన్యాయం జరగాలి, అందరూ కూడా సంతోషంతో ఉండాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు భారతదేశ రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లిలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు టీకాలు వేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ పశు సంపదను పెంచాలనే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో గ్రామాలలో ఉచిత పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు, మండల పశు వైద్యాధికారి సురేష్, మార్కెట్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, మాదాసి సతీష్, ఓరుగంటి కుమ్రయ్య, శివరామకృష్ణ, సదానందం పాల్గొన్నారు. పల్లి గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీరాంపూర్ ఆధ్వర్యంలో మేము గౌరవ సురేష్ కుమార్ గారు వెటర్నరీ డాక్టర్ వారి వైద్య సిబ్బందిని మేము కోరినాం, ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమం ఏర్పాటులో పెద్దలు మా శాసనసభ్యులు పెద్దపల్లి విజయరమణారావు గారు ఆదేశాల మేరకు సోదరుడు మాజీ ఎంపీపీ జడ్పీటీసీ సారయ్య గౌడ్ గారి యొక్క సూచన మేరకు కార్పల్లి గ్రామస్తులు సదయ్య గారు, పార్టీ ప్రెసిడెంట్ కాళశ్రీరాంపూర్ మండలాధ్యక్షులు గారి యొక్క సూచన మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే రైతులకు ఎంతో కొంత వీలైనంత సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో విజయరమణారావు గారు మాకు ఈ బాధ్యత అప్పగించినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పశువైద్య ఒక మంచి అవకాశానికి మేము కారణమైనందుకు మా మార్కెట్ కమిటీ తరఫున మేము ముందుగా సంతోషపడుతున్నాం. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీరాంపూర్ పరిధిలో శ్రీరాంపూర్ మండలంలో గల తారుపల్లి గ్రామంలో మనము పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసుకున్నాము. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అట్లాగే మార్కెట్ యార్డు అభివృద్ధి కోసమే కాకుండా మార్కెట్ కమిటీ తరఫున ఇలాంటి పశు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని, మార్కెట్ కమిటీ ద్వారా పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసి మన మండలంలో ఉన్న మార్కెట్ పరిధిలో ఉన్న పశువులందరికీ కూడా అన్నిటికీ కూడా మంచి వైద్య సదుపాయం అందించే విధంగా పశు వైద్య డాక్టర్ గారి సహకారంతో మనం ఈ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తారుపల్లి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఈ క్యాంప్ని వినియోగించుకోవాలి. తమ పశువులకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న
డాక్టర్ ద్వారా అట్లాగే వాళ్ళకు కల్పించిన మెడిసిన్ ద్వారా వాడికి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం సుద్దాలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య హాజరై మాట్లాడారు. ఇఫ్తార్ విందుకు గ్రామస్తులు కూడా హాజరు కావడం సంతోషకరమన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాసు, భూమేష్, భాస్కర్, బుర్రా రమేష్, మానుక పర్వతాలు, ముస్లిం సోదరులు సిద్దిక్, ఎండి గని, రియాజ్ పాల్గొన్నారు. ఇఫ్తార్ హిందూ భాగంగా సుద్దాల గ్రామంలో ముస్లిం సోదరులందరితో కలిసి ఈరోజు నమాజ్ చేసి వాళ్ళందరితోటి సంతోషంగా విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కచ్చకాయల ఎల్లన్న గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రావడం చాలా సంతోషం. అదేవిధంగా అన్ని కుల మత భేదాలు లేకుండా ఊరు ప్రజలు, యూత్ అందరూ ఇవాళ రావడం, అందరూ ముస్లిం సోదరుతో కూడా కలిసికట్టుగా ఈరోజు ఘనంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలానే ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటూ సంతోషం. ఈరోజు సుద్దాల గ్రామంలో కచ్చకాయల మహేష్ గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ముందుగా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలానే ముస్లిం, హిందూ అనే తారతమ్యం లేకుండా కలిసికట్టుగా ఉంటూ ఇలానే కొనసాగాలని మీ అందరినీ కోరుకుంటూ, మహేష్ గారు ఇదే విధంగా ఇప్పుడు ఏలైతే ఇఫ్తార్ విందు కొరకు వారు విందు ఏర్పాటు చేశారో ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి స్థితిలో ఉండాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా మహేష్ను కోరుకుంటూ, ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా ఈ పండుగ వాతావరణాన్ని నెలకొల్పడం, ఈరోజు అందరికీ భోజనాలు, మహేష్ ద్వారా భోజనాలు, ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. 10వ తరగతి విద్యార్థినులకు రవాణా సౌకర్యం కల్పించి ఔదార్యం చాటుకున్నారు మాజీ సర్పంచ్ దంపతులు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 32 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో సదరు గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్పందించిన మాజీ సర్పంచ్ పోగల సంధ్యారాణి శ్రీనివాసరెడ్డి దంపతులు విద్యార్థులు సెంటర్ వెళ్లేందుకు 2 ఆటోలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరీక్షల్లో 510 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులందరికీ 5,016 రూపాయల నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించారు. పొరండ్ల హై స్కూల్ నుంచి దాదాపు 55 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం జరుగుతుంది. పొలాస స్కూల్లో సెంటర్ పడ్డది కాబట్టి ఆడపిల్లలకు ప్రత్యేకంగా మరి వాళ్ళకు టైంకు వాళ్ళ నాన్న కరెంట్ కడిపోయి రావడం లేట్ అవుతుంది, వాళ్ళు టెన్షన్ పడతారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మరి ఆడపిల్లల కొరకు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి కూడా మేము కన్నాపూర్, నాగనూరు, లచ్చకపట, బాలపల్లి, పొరండ్ల, హన్మాజ్పేట 5 గ్రామాల నుంచి మేము వాళ్ళని అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ ఆటోలో ఎక్కించుకొని ఎగ్జామ్ సెంటర్కి తీసుకుపోయి మళ్ళీ తిరిగి ఇంటి దగ్గర దింపడం జరుగుతుంది. బాలికల సేఫ్టీ కొరకు ఇలా చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు కూడా మేము ఫ్రీ ఆటో పెడుతున్నాం. వాళ్ళకి ఏ టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాసి పాస్ కావాలా, ఉత్తీర్ణత మా స్కూల్కు మంచి పేరు రావాలని మేము ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అలాగే గత 5 సంవత్సరాల నుంచి జీపీఏ ఫస్ట్ వచ్చిన వారికి 10 జీపీ వచ్చిన వారికి 5,116 ఇవ్వడం జరుగుతుంది. నేను జెడ్పీహెచ్ఎస్ పొరండ్ల స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నా. ప్రజెంట్ ఇప్పుడు మాకు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో దానికోసం అని చెప్పి మా మాజీ సర్పంచ్ గారు, పొరండ్ల సర్పంచ్, మాకు ఆటో సౌకర్యాలు పెట్టారు. ఎందుకంటే మాకు బస్ ఫెసిలిటీస్ లేనందువల్ల సో మాకు సర్పంచ్ గారే 2 ఆటోలు పెట్టారు. సో దానికి మేము ఇన్ టైంలో వెళ్ళగలుగుతున్నాం. అండ్ అంతేకాకుండా కోవిడ్ టైంలో కూడా చాలా హెల్ప్ చేసిర్రు మా విలేజ్కి. అండ్ పాస్ట్ 5 years నుండి గర్ల్స్ సేఫ్టీ కోసం అని చెప్పి ఆటోస్ పెడుతున్నారు. సో మేము అందువల్ల అక్కడికి టైంకి వెళ్తున్నాం, టైంకి ఎగ్జామ్ రాసి వస్తున్నాం. అండ్ 5-10 మార్క్స్ ఎబో వచ్చిన వారికి సర్పంచ్ సారే 5,016 రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తా అని కూడా చెప్పారు. సో అట్లా చాలా మోటివేట్ చేస్తున్నారు మమ్మల్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటలోని పలు కాలనీలలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలను తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు దొనుకుల కొండయ్య, ఏఎంసీ డైరెక్టర్ కదిరి సత్యగౌడ్, మాజీ సర్పంచులు కర్నాల కళ అనిల్, సురభి రమణరాజు, మాజీ ఉప సర్పంచ్ కదిరి భూమయ్య, కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఇటీవల నియామకమైన బీజేపీ నూతన కమిటీని సన్మానించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్రావు, జిల్లా కార్యదర్శి సౌదరి మహేందర్, ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షులు చాతరాజు రమేష్తో పాటు కార్యవర్గ సభ్యులు నియామకమైన తర్వాత తొలిసారి పట్టణంలో పర్యటించిన సందర్భంగా టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలను తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పోచమ్మ కుంటలో ఉపాధి హామీలో భాగంగా మట్టి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యదర్శి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రోజుకు 80 మంది కూలీలతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. కూలీలకు రోజువారీగా 200 రూపాయల నుండి 250 వరకు గిట్టుబాటు అవుతుందన్నారు. రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ తిరుపతి పాల్గొన్నారు. ప్రజెంట్ 100 రోజుల పనుల్లో మనకు గ్రావెల్ రోడ్స్ పెట్టడం జరిగింది. దీనికి మనకు రోజువారీగా 80 నుంచి 85 మంది రావడం జరుగుతుంది. వీళ్ళకి ఒక్కొక్క కూలీకి వచ్చేసి 250 దాకా పడడం జరుగుతుంది. రోడ్లు అంటే ఊర్లోని రోడ్లను బాగు చేయడం కోసం ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్రావెల్ రోడ్స్ పెట్టడం జరిగింది. ఇది రైతులకు కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. కూడా మనకి ఇక్కడ కల్పించడం జరిగింది. తాగునీటి కానీ వీళ్ళకు వాటర్ కానీ అన్ని సప్లై ఉండే. ఎన్నింటికి వస్తారు సార్ రోజు? ఉదయం వాళ్ళు 7:30, 7 వరకు వస్తున్నారు. కావాలని పొద్దున్నే వచ్చి చేసుకొని కొద్దిగా వెళ్ళమని చెప్తున్నాను. రెగ్యులర్గా పడతాయి సార్ మరి పైసలు ఇలా పేమెంట్ ఎలాకెళ్ళి అవుతుంది సార్? పోస్ట్ ఆఫీస్ ద్వారా బ్యాంకు ద్వారా? వాళ్ళకి ఏది ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్లో పడతాయి, బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 48 గంటల్లోగా ఇటుక బట్టీలు ఖాళీ చేయాలి. నర్సింగాపూర్ భూములను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్. కులాల పేరు మార్పుపై త్వరలో తుది నిర్ణయం. రాజన్న ఆలయంలో బీసీ కమిషన్ ప్రతినిధుల పూజలు. రామగుండం కార్పొరేషన్ ఆఫీసు ఎదుట సిపిఎం మహాధర్నా. సమస్యలు పరిష్కరించాలని నేతల డిమాండ్. గ్రామాలకు తాగునీరు అందించండి. ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.